టీచర్, ఈ క్షణం నాకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్నందుకు ఇప్పుడు మీకేమైనా ఆనందంగా ఉందా? చెప్పండి. నా ప్రియ విద్యార్థి, చాలా ఫిలాసాఫికల్గా మాట్లాడుతున్నావు. ఏమైనా ప్రత్యేకంగా నీతో అయిందా? ఎందుకంటే ఈ క్షణం అనేది వెళ్ళిపోతుంది కదా టీచర్. మనకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే కదా టీచర్. అందుకే అలా అన్నాను. పర్వాలేదు విద్యార్థి, ఇప్పుడు మనం ఈ జ్ఞాపకాలను శాశ్వతంగా భద్రపరచగలం. నాకు ఎందుకో అనిపిస్తుంది మనం దీని గురించి మన కోర్సులో ఈరోజు డిస్కస్ చేస్తామని. అవునా టీచర్? బాగా చెప్పావు. ఈరోజు ఫోటో ఫ్రేమింగ్, లామినేషన్ మరియు స్క్రీన్ ప్రింటింగ్ కోర్సు మొత్తం మన జ్ఞాపకాలను భద్రపరచడం మరియు వాటిని భవిష్యత్తు కోసం నిల్వ చేయడంపై ఆధారితపడి ఉంది. ఇంకా తెలుసుకుంటావా? ఎస్, అవును టీచర్. అయితే ఈ కోర్సులో ఏం నేర్చుకుంటున్నాము కొంచెం డిస్కస్ చేయండి. మనము స్క్రీన్ ప్రింటింగ్కు పరిచయంతో ప్రారంభిస్తాము. మీరు స్క్రీన్ ప్రింటింగ్ యొక్క ప్రస్తుత పరిస్థితి మరియు పరిధిని అర్థం చేసుకుంటారు. వివిధ రకాల అప్లికేషన్లు కూడా నేర్చుకుంటారు. తరువాత మీరు బట్టల రకాలు, స్క్రీన్ తయారీ సాంకేతికతలు మరియు 4 కలర్ ప్రింటింగ్ టెక్నిక్ల గురించి పూర్తిగా తెలుసుకుంటారు. తదుపరి అధ్యాయం పూర్తిగా ఫోటో ఫ్రేమింగ్ మరియు దానికి ఉపయోగించే ప్రాథమిక పద్ధతుల గురించి ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ల రకాలు, ఫోటో ఫ్రేమింగ్ టెక్నిక్స్, ఫోటో ఫ్రేమింగ్లో AI వినియోగం, గాజును ఎంపిక చేయడం మరియు ఫ్రేమింగ్ను సరైన విధంగా మౌంట్ చేయడం వంటి విషయాలు నేర్చుకుంటారు. తదుపరి అధ్యాయంలో మీరు ఫోటో లామినేషన్ గురించి, దాని రకాలు, సాంకేతికతలు మరియు లాభాల గురించి తెలుసుకుంటారు. ఈ 3 విషయాలు ప్రాథమికాలు నేర్చుకున్న తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ యొక్క భవిష్యత్తు, మారుతున్న ధోరణులు, లామినేషన్, ఫ్రేమింగ్ మరియు ప్రింటింగ్ గురించి తెలుసుకుంటారు. చివరిగా ఒక మంచి వర్కింగ్ యూనిట్లో వెళ్ళి ప్రాక్టికల్ అనుభవం పొందుతారు. అక్కడ మీరు ఉద్యోగం ఎలా చేయాలో, మీకు ఉన్న జ్ఞానాన్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకుంటారు. ఈ కోర్స్ చాలా సమగ్రంగా ఉంది టీచర్. థ్యాంక్స్ టు ఆర్సిటీ. సో ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వచ్చా? ఇది నేర్చుకుంటే నాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి? ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను? ఈ కోర్సు పూర్తి అయిన తర్వాత మీరు ఫోటో ఫ్రేమింగ్, లామినేషన్, స్క్రీన్ ప్రింటింగ్ టెక్నీషియన్ వంటి వృత్తులలో కొనసాగవచ్చు, లేదా మీ సొంత కస్టమ్ ఫ్రేమింగ్ మరియు ప్రింటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే కాక కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించిన స్టార్టప్లు, మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీస్లో కూడా మీరు పనిచేయవచ్చు. వావ్ టీచర్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు నేను అందరి యొక్క మెమరీస్ని చాలా అద్భుతంగా తీర్చగలను. అండ్ ఇది నాకు మంచి ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ ఆర్సిటీ ఇంత అద్భుతమైన కోర్స్ కోసం. కానీ టీచర్, ఇవన్నీ నేను ఒకేసారి నేర్చుకోవాలా? ఒకవేళ నేను ఏవీ గుర్తుపెట్టుకోకపోతే మరి నాకు ఎవరు సాయం చేస్తారు? ఎలా గుర్తుపెట్టుకోను చెప్పండి? ఏం చేయమంటారు? అదే ఈ కోర్సు గొప్పతనం. నీకు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు నీ కోర్సులను మళ్ళీ రివైండ్ చేసుకొని రిపీట్ చేసి మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ధన్యవాదాలు టీచర్. నిన్ను ఇంకొంచెం ఉత్సాహపరిచే విషయం చెబుతాను విను. ఇంటీరియర్ డెకార్, అనుకూల మర్చండైజ్ కోసం పెరిగిన డిమాండ్ కారణంగా భారత్లో ఈ పరిశ్రమలు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు, కామర్స్ ప్లాట్ఫామ్లు మరియు పెరుగుతున్న మధ్యతరగతి డిమాండ్కు తోడు కస్టమ్ ఫ్రేమింగ్ మరియు ప్రింటింగ్ సేవలకు ఉన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. అదేవిధముగా ప్రకటన, రిటైల్, కళా పరిశ్రమ వంటి రంగాల్లో స్క్రీన్ ప్రింటింగ్ మరియు లామినేషన్ సేవల వ్యాప్తికి సహాయపడుతున్నాయి. భారతదేశంలో సృజనాత్మకత మరియు డిజైన్ ఆధారిత మార్కెట్లు పెరిగిన కొద్దీ ఈ పరిశ్రమలో అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఫోటో ఫ్రేమింగ్, లామినేషన్, స్క్రీన్ ప్రింటింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి వల్ల ఇప్పుడు ఉద్యోగం పొందడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచారు టీచర్. ధన్యవాదములు ఈ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇప్పుడు నాకు కోర్స్ని స్టార్ట్ చేయడానికి అస్సలు వెయిట్ చేయను. ఎలాంటి మెమరీస్ చేస్తానో, ఎలాంటివి స్టోర్ చేస్తానో అని ఆత్రంగా ఉంది నాకు. అయితే మన ఫోటో ఫ్రేమింగ్, లామినేషన్ ఇంకా స్క్రీన్ ప్రింటింగ్ RACTI కోర్సును మొదలు పెడదాము. రెడీ, సెట్, లర్న్.